వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ కుడుంబస్థాన్. ఈ ఇయర్ స్టార్టింగ్ లో రిలీజ్ అయ్యి రివ్యూయర్స్ నుంచి క్రిటిక్స్ నుంచి మంచి అప్రిషియేషన్ వచ్చింది ఈ మూవీకి. అలాగే ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేశారు ఈ తమిళ మూవీని. అక్కడ చాలా ప్రాఫిట్స్ తీసుకొచ్చిన ఈ మూవీ ప్రెసెంట్ తెలుగులో డబ్ అయి అవైలబుల్ గా ఉంది G5 లో. జస్ట్ చూడడం జరిగింది. ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే బాగుంది గైస్, నచ్చింది. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ పడే కష్టాలను అందరూ సాడ్ మూమెంట్స్ నింపేసి చూపిస్తారు. బట్ వీళ్ళు మాత్రం చాలా డిఫరెంట్ వేలో ఆలోచించి ఒక ఫన్నీ వేలో తీసుకెళ్లారని చెప్పాలి. దట్స్ మేక్ హ్యూజ్ డిఫరెన్స్ ఫ్రమ్ రొటీన్ కమర్షియల్ మిడిల్ క్లాస్ సెంటిమెంట్స్. ఆ ఫన్నీ వేలో తీసుకెళ్లాలనే థాట్ ఏదైతే వచ్చిందో అక్కడే మూవీ సక్సెస్ అయిపోయిందని చెప్పాలి. ఇక స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే పేరెంట్స్ ని ఎదిరించి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడు మన హీరో అండ్ హీరోయిన్. ఇక అప్పటి నుంచి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తో ఎలా నలిగిపోయాడు, ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాడు. సో ఇది మీరు మూవీలో చూసి తెలుసుకోవచ్చు. ఇక ఫైనల్ గా మూవీ మాత్రం చెప్తున్నా మీకు వర్త్ వాచ్ అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ డల్ మూమెంట్ కానీ బోరింగ్ మూమెంట్ కానీ ఎక్కడా కనిపించదు. యాక్చువల్గా ఈ స్టోరీ ప్లాట్ అనేది చాలా బేసిక్ స్టోరీ ప్లాటే, కాకపోతే దాని ప్రెజెంటేషనే చాలా డిఫరెంట్ గా తీసుకెళ్లారని చెప్పాలి. అక్కడే డైరెక్టర్ సక్సెస్ అయిపోయాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దాంతో పాటు రైటింగ్ డిపార్ట్మెంట్, ద కన్వర్జేషన్స్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అలాగే పేరెంట్స్ అండ్ సన్ మధ్య మాత్రం చాలా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా ఉంటది. అలా అని చెప్పేసి సాడ్ మూమెంట్ లోకి వెళ్ళిపోదు, ఫన్నీ వేలోనే ఉంటది, మనకి టచ్ అయ్యేలా ఉంటది, మనల్ని మనం రిప్రజెంట్ చేసుకున్నట్టు మనల్ని మనం చూసుకున్నట్టు అనిపిస్తూ ఉంటది ఆ మూవీ చూస్తున్నంతసేపు. అండ్ ఇక పర్ఫార్మెన్సెస్ లో మన మణికందన్ పర్ఫార్మెన్స్ తెలిసింది కదా, ఒక న్యాచురల్ పర్ఫార్మర్, ఒక మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడే. సో ఈ మూవీ కూడా తన మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్రెస్ చేశాడు. అండ్ అలాగే హీరోయిన్ గా చేసిన క్యారెక్టర్ అవనివ్వండి, పేరెంట్స్ క్యారెక్టర్, ఫ్రెండ్స్ క్యారెక్టర్. సో మళ్ళీ మీకు ఈ మూవీలో ఒక జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే మూవీ మీరు చూసుంటే కనుక స్టార్టింగే ఒక సీన్తో స్టార్ట్ చేస్తారు, ఎండింగ్ కూడా ఒక సీన్తో ఎండ్ చేస్తారు, రెండు బాలింగ్ చేస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తే లాస్ట్ ఎండింగ్లో క్లోజ్ చేసే మూమెంట్స్తో మూవీని ఎండ్ చేస్తారు. అండ్ ఇది ఈ కుటుంబస్థాన్ రివ్యూ అయితే ప్రజెంట్ తెలుగు డబ్బింగ్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి, G5 లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇది ఈ రివ్యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.